నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. భారత్కు ముప్పు, ఉగ్రదాడులు జరిగే అవకాశం, నిఘా వర్గాల హెచ్చరిక. భారత్కు ఉగ్ర ముప్పు పొంచి ఉంది. రోజుకో కొత్త ప్లాన్తో ముష్కరముఖ మన దేశంలో విధ్వంసాన్ని, రక్తపాతాన్ని సృష్టించడానికి ప్లాన్ చేస్తోంది. అవును, ఇటీవల జరిగిన పహల్గాం దాడి ఘటన నుంచి మనమంతా ఇంకా కోలుకోకముందే మరో ముప్పు ముంచుకొస్తోంది. ఏ క్షణాన ఏమైనా జరగొచ్చని తెలుస్తోంది. ఎందుకంటే మన దేశంలో మరోసారి మరణ హోమాన్ని నిర్వహించాలని ముష్కరముఖలు ప్లాన్ చేస్తున్నాయని నిఘా వర్గాల సమాచారం. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారత్కు ప్రమాదం పొంచి ఉంది. ఓవైపు మన దేశానికి వ్యతిరేకంగా శత్రు దేశాలన్నీ ఏకమవుతుండగా, తాజాగా ఉగ్రవాద సంఘ వ్యతిరేక శక్తులు మన దేశంలోని పలు ప్రాంతాలే టార్గెట్గా దాడులకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దేశవ్యాప్తంగానే కాకుండా సరిహద్దుల్లోనూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పుల్వామా దాడి తర్వాత నుంచి ఇప్పటి వరకు మన దేశంలో చొరబడాలని ముష్కరులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. టెర్రరిస్ట్ స్లీపర్ సెల్స్ ను యాక్టివేట్ చేయడంతో పాటు మన వాళ్లలా ముసుగులో ఉంటున్న ఉగ్రవాదులకు ఆయుధ సామాగ్రిని అందించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మన సైన్యం వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ వస్తోంది. అయినప్పటికీ జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చాప కింద నీరులా జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బార్డర్లోని మన సైన్యం కంటి మీద కునుకు లేకుండా గస్తీ పెంచి నిత్యం పహారా కాస్తుంది. ఇటీవల జరిగిన పహల్గాం దాడి ఘటన తర్వాత ఉగ్రముఖలపై భారత్ విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు ఉగ్రమూకలను మట్టుబెట్టింది. ఆ తర్వాత ఆపరేషన్ మహదేవ్తో 26 మంది పర్యటకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులను అంతం చేసింది. అయినప్పటికీ పాక్ బుద్ధి మాత్రం మారలేదు. ఎప్పటి తరహాలోనే బార్డర్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. దీంతో జమ్మూ కాశ్మీర్ తో పాటు ఎల్ఓసి వెంబడి చొరబాటుకు ప్రయత్నించిన ముష్కరులను ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ అకాల్తో ఏరి పారేస్తుంది మన సైన్యం. కానీ భారత్కు మాత్రం ఇంకా ప్రమాదం పొంచే ఉంది. ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల భద్రతకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్య ఎయిర్పోర్ట్లపై దాడులు జరిగే ఛాన్స్ ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం. ఉగ్రవాదులు సరికొత్త ప్రణాళికలతో దాడులకు పాల్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో అన్ని విమానాశ్రయాలకు అడ్వైజరీ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రన్వేలు, హెలీప్యాడ్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అలాగే ఫ్లయింగ్ స్కూల్స్లో సెక్యూరిటీ పెంచాలని సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అన్ని విమానాశ్రయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్టుల్లోనూ, టెర్మినల్స్, పార్కింగ్ ఏరియాలతో పాటు సరిహద్దు ప్రాంతాల్లోనూ గస్తీ పెంచారు. అదేవిధంగా స్థానిక పోలీసుల సహకారంతో ఎయిర్పోర్టుకు వెళ్లే అన్ని మార్గాల్లో సిబ్బంది ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ, డొమెస్టిక్ మార్గాల్లో పంపే మెయిల్స్, పార్సెళ్లను పరిశీలిస్తున్నారు. అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా రెస్పాన్స్ టీమ్స్ ను ఎయిర్పోర్ట్ అథారిటీ యాక్టివ్ చేసింది. అవసరమైతే మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారని సమాచారం. ఇక రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ ఘటనతో ప్రజలు తీవ్ర కలవరానికి గురయ్యారు.
20 నుంచి 25 ఏళ్ల వయసున్న 5గురు యువకులు బలవంతంగా ఎర్రకోట ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. బంగ్లాదేశ్ నుండి ఎలాంటి అనుమతి లేకుండా భారత్లోకి అక్రమంగా ప్రవేశించారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే వీరి నుంచి బంగ్లాదేశ్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే బంగ్లా వాసులు అక్రమంగా రావడం వెనుక ఉగ్రకోణం ఏమైనా ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విచారణ జరుగుతోంది. ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతను పెంచింది మన ప్రభుత్వం. అలాగే ఎయిర్పోర్ట్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి ప్రమాదాలు కానీ అవాంఛనీయ ఘటనలకు కానీ చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, అనుమానాస్పద ఘటనలు చోటు చేసుకుంటే ప్రజలు వెంటనే పోలీసులకు కానీ సంబంధిత అధికారులకు కానీ సమాచారం ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వలన కొంతవరకు ఇలాంటి ఉగ్ర ముప్పులను ఎదుర్కొనే అవకాశం ఉంది.